ఒక క్లాసులో టీచర్ పిల్లలను అడిగాడు. ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు? క్లాస్ అంతా ఏకంగా అరిచారు. తాజ్మహల్. ఒక విద్యార్థి మాత్రమే రామసేతు అన్నాడు. గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు. మీ ఉద్దేశ్యం ఏమిటి? బాలుడు లేచి నిలబడి చెప్పాడు. రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు. శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు. షాజహాన్కు చాలా మంది భార్యలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు. రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు. అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది. అంతేకాదు వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు. లోకంలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కోయలేదు. దీంతో ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థులు ఆశ్చర్యపోయారు. భారతదేశ చరిత్రను ఈ విద్యార్థిలాగా సరైన కొత్త కోణంలో తిరిగి చదవాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. రామసేతు తాజ్మహల్ ఏది గొప్ప కామెంట్లో తెలపండి. జై శ్రీరామ్.